ఈరోజు మన హైదరాబాదీ రుచుల్లో కర్ణాటక పాపులర్ డిష్ బెసిబెల్లిబాత్ తయారు చేయడం చూద్దాం. ఇది చాలా న్యూట్రిషియస్ డిష్. బియ్యం, పప్పు, అన్ని రకాలైనటువంటి కూరగాయలతో తయారు చేస్తారు. చాలా టేస్టీ ఐటెం. బెసిబెల్లిబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బెసిబెల్లిబాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 2 కప్స్, కందిపప్పు 1 కప్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్, పచ్చిమిర్చి 5, కరివేపాకు 2 రెమ్మలు, బఠానీ 1/2 కప్, ఆలు 1, బీన్స్ 1/2 కప్, టొమాటోస్ 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్, క్యాబేజ్ 1/2 ముక్క, మునక్కాడ 1, చింతపండు 50 గ్రామ్స్, సాల్ట్ 4 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, ఇంకా బెసిబెల్లిబాత్ పౌడర్. ముందుగా కుక్కర్లో శుభ్రంగా కడిగిన 2 కప్పుల బియ్యం, 1 కప్పు కందిపప్పుని వేసుకోవాలి. అంటే టోటల్గా 3 కప్స్ కదా, దానికి 6 కప్స్ వాటర్ వేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే పప్పు, బియ్యం బాగా మెత్తగా ఉడకాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 కప్ బఠానీ, తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప, 1/2 కప్ బీన్స్ ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్ క్యాబేజ్, దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాడను కూడా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే మనం పోపులో కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. రైస్ ఒక దాంట్లో, వెజిటేబుల్స్ ఒక దాంట్లో పెట్టాం కదా. ఈ లోపు మనం బెసిబెల్లిబాత్ పౌడర్ తయారు చేయడం చూద్దాం. బెసిబెల్లిబాత్ పౌడర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు 4 టీ స్పూన్స్, మినప్పప్పు 3 టీ స్పూన్స్, మెంతులు 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్స్, కొబ్బరి పొడి 3 టీ స్పూన్స్, ఎండుమిర్చి 10, దాల్చిన చెక్క 3 చిన్న ముక్కలు, ఇలాచి 2, లవంగాలు 4, సాజీరా 1/2 టీ స్పూన్, మిరియాలు 6. ఇప్పుడు బెసిబెల్లిబాత్ పౌడర్ తయారు చేయడం చూద్దాం. పాన్ వేడెక్కిన తర్వాత 4 టీ స్పూన్స్ శనగపప్పు, 3 టీ స్పూన్స్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలి. తర్వాత 10 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిర్చి 1 నిమిషం వేగిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 6 మిరియాలు. వీటిని కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత ఫైనల్గా 3 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా పౌడర్ చేసి పెట్టుకోవాలి. బెసిబెల్లిబాత్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో పొడవుగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. అంటే
మునక్కాడ మామూలుగా వెజిటేబుల్స్తో పాటు ఉడికించవచ్చు, కానీ పీస్గా అయిపోతాయి. అందుకే నేను పోపులో వేసుకున్నాను. మునక్కాడలు కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మనం ఇందాక మెత్తగా కూరగాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, వాటన్నింటినీ ఇందులో వేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మెత్తగా ఉడికించుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని అన్నం పప్పు కూరగాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని 1/2 కప్ బిస్మిల్లాబాద్ పౌడర్ వేసుకోవాలి. మనకి స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పౌడర్ను యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు. ఎన్నో న్యూట్రిషన్స్తో ఎంతో టేస్టీగా బిస్మిల్లాబాద్ రెడీ అయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.